సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనికల్లు మండల పార్టీలోని మల్రెడ్డిపల్లి పంచాయతీ పెద్దపల్లిలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సమావేశంలో మండల ఏవో శ్రీహరినాయక్ రైతులతో మాట్లాడుతూ రైతులు వేసిన పంటలను వెంటనే ఈ క్రాప్ పంట నమోదు చేసుకోవాలని వివరించారు। అదేవిధంగా పంటలలోకి వెళ్లి పంటలను చూడటం జరిగింది। పంటలకు ఏ రోగం పడుతుందా, పంటలో ఏ రకమైన పురుగు ఉంది, దాన్ని ఎలా గుర్తించాలి, గుర్తించిన వెంటనే ఏ మందు కొట్టాలి అని వివరించడం జరిగింది। అదేవిధంగా వెటర్నరీ అధికారి సుధాకర్ నాయక్ మాట్లాడుతూ పశువులకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే అక్కడికి వచ్చి పశువులను చూడడం జరుగుతుంది। అదేవిధంగా జనజాగృతి సంస్థ వారు శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ జనజాగృతి సంస్థ వారు మల్రెడ్డిపల్లి పంచాయతీలో బీడు భూములు సాగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కొర్రలు, సామలు, సద్దలు వేయించడం జరిగింది। అదేవిధంగా ఇప్పుడు ఉలవలు కూడా ఏపిస్తామని రైతులకు వివరించడం జరిగింది। అట్లా లేకోకుండా మనకు అన్ని సాఫీగా జరగాల, అన్నీ జరగాలంటే మళ్ళా మనం పాత పద్ధతిలో మాదిరిగా మన తాత ముత్తాతలు చేయాలి। పెట్టుబడి తక్కువైందనుకో కొర్రలు, సాములు, ఆరికలు, జొన్నలు ఇవన్నీ వేయండి। 2-3 కేజీలే కదా దానికి ఒక ఎకరాకి సరిపోయేది। దానికి నీళ్లు కూడా ఎక్కువ అవసరం లేదు కదా। బయట బాగా పోతుంది రేటు, ఎంత సుమారు పోతుంది 4,000 మన పశువులకు కానీ గొర్రెలకు కానీ ఏదన్నా జబ్బులు వస్తే దానికి చూడడం కోసం మా డిపార్ట్మెంట్ని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది। ప్రస్తుతానికి అయితే మేము గొర్రెలకు గాలికుంటు టీకాలు వేసినాము। ఆ తర్వాత ఇప్పుడు వచ్చి డీవార్మింగ్ ఇస్తున్నాము। డీవార్మింగ్ అంటే కడుపులో ఉండే పురుగులు అవి చనిపోవడానికి పెరుగు మందు ఇస్తున్నాను। ఇప్పుడు 2-3 ఊర్లు ఇచ్చేసాను, ఇది మీ ఊరు రేపు ఇస్తాను। అసిస్టెంట్ మేడం గారికి, వెటనరీ సుధాకర్ గారికి, గ్రామ ప్రజలకి ధన్యవాదాలు। అదేవిధంగా పెద్దపల్లి గ్రామ పంచాయతీలో, మల్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో కానీ జనజాగృతి రైతులపైన ఫోకస్ మిల్లెట్ మీద పనిచేస్తూ ఉంది। ఇంతకుముందు వచ్చి కొరలు, సాములు, సద్దలు రైతులకు ఇచ్చి మేమే సీడ్ ఇచ్చి మేమే ట్రాక్టర్ దగ్గర నుండి వేపించాము। తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంక ఉలవలు ఇస్తున్నాము। మీరు ఆల్రెడీ రైతులు దుక్కు చేసుకుని అంటే మేమే ఉలవలు ఇచ్చి అక్కడ ట్రాక్టర్ దగ్గర నుండి మేమే